హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఫిజికల్ సైన్స్కి సంబంధించి 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అండి, ఆల్రెడీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6th and 7th యూనిట్ అనేది అప్లోడ్ చేశాము. సో ప్లేలిస్ట్లు అనేటివి ఉంటాయి మీకు. ఇప్పుడు 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లోనే స్టార్ట్ చేసాము 8th యూనిట్ అనేది. అక్కడ ఇంట్రడక్షన్ అనేది చూసాము. ఇవాల్టి క్లాస్లో లెర్నింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుందాం. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో కంటిన్యూస్ అప్లోడ్స్ అనేటివి కూడా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎంతగానో యూజ్ అవుతుంది మీకు అండ్ నాకు కూడా. కమింగ్ టు టుడేస్ క్లాస్. Immediate environment of the learner is a natural learning resource that can be used in making curricular choices. సో ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న చూడగలిగే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు ఒక దగ్గర కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అనేది న్యాచురల్ లెర్నింగ్ రిసోర్స్. సో దాన్ని మనం కరికులర్ చాయిసెస్లో ఇంక్లూడ్ చేయాలి. The immediate environment includes physical, natural and socio-cultural world. సో ఖచ్చితంగా ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో ఫిజికల్ వరల్డ్ ఉంటుంది, న్యాచురల్ వరల్డ్ ఉంటుంది, అంటే సోషియో కల్చరల్ వరల్డ్, మన చుట్టూ ఉన్న వరల్డ్. లెర్నర్స్ ఫైండ్ అక్వైర్డ్ నాలెడ్జ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద ప్రైమరీ కాంటెక్స్ట్ ఆఫ్ దేర్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్. సో లెర్నింగ్ ఆఫ్ సైన్స్ అనేది కూడా ప్రైమరీ కాంటాక్ట్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, process of constructing knowledge is a continuous one which goes even outside the school. ఇది మనకు తెలిసిన విషయమే. స్కూల్లో మాత్రమే మనము నాలెడ్జ్ని తెచ్చుకుంటున్నాం అనేసి చెప్పలేము. కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ అనేది అవుట్ సైడ్ ద స్కూల్ కూడా జరుగుతుంది. ఇట్ ఇంప్లైస్ దట్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ హ్యాస్ ఎ బ్రాడర్ మీనింగ్ దట్ వాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్కూల్. సో లెర్నింగ్ అనేది కంటిన్యూస్ అండ్ ఆల్సో దానికి బ్రాడర్ మీనింగ్ అనేది ఉంది, అవునా? సో ఇన్సైడ్ ద స్కూల్, అవుట్ సైడ్ ద స్కూల్ కూడా జరుగుతుంది. టీచర్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ షుడ్ అప్రిషియేట్ దట్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ ద స్టూడెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. సో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ టీచర్స్ అప్రిషియేట్ చేయాలి. ఓకే, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి ఇంకెక్కువగా నేర్చుకోవచ్చు అనేసి. దే మైట్ యూటిలైజ్ ఎవ్రీ కన్సీవబుల్ సిచ్యువేషన్ ఫర్ లెర్నింగ్ ప్రాసెస్. సో ప్రతి కన్సీవబుల్ సిచ్యువేషన్కి, ప్రతి అప్రోప్రియేట్ సిచ్యువేషన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫర్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఎగ్జాంపుల్లా చూసుకున్నట్టయితే ఆన్ ద స్కూల్ గ్రౌండ్ సర్టెన్ థింగ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అవైలబుల్ సచ్ యాజ్ సాయిల్, ప్లాంట్స్, ట్రీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, సన్షైన్ అండ్ షాడోస్, బైసైకిల్స్ అండ్ ఆటోమొబైల్స్. సో స్కూల్ గ్రౌండ్లో మనకి ఆల్రెడీ రిసోర్సెస్ అనేటివి ఉంటాయి. అవి సాయిల్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, షాడోస్ అండ్ సన్షైన్, బైసైకిల్స్ అండ్ ఆటోమొబైల్స్, ఇవి అవైలబుల్ ఉంటాయి ఆల్రెడీ. ఏ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ క్యాన్ బి ఆర్గనైజ్డ్ ఫ్రమ్ దీస్ థింగ్స్, సిచ్యువేషన్స్ అండ్ మెటీరియల్స్. సో ఈ ఉన్న ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి కొన్ని రేంజ్ ఆఫ్ థింగ్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు యాక్టివిటీస్ కోసం. Students can measure difference in the temperature in the sun and the shade using a laboratory thermometer to observe the sun is a source of energy. సో సన్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అబ్జర్వ్ చేయడానికి షాడోలో ఉన్నప్పుడు, సన్లో ఉన్నప్పుడు థర్మోమీటర్ తోటి అబ్జర్వ్ చేయొచ్చు టెంపరేచర్స్ చేంజెస్ని. ఓకే, దే మే రిపీట్ దిస్ యాక్టివిటీ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ద సేమ్ ప్లేస్ ఫర్ ఎ వీక్ టు అనలైజ్ ద డాటా అండ్ లెర్న్ టు ప్లాట్ గ్రాఫ్ ఫ్రమ్ దేర్ ఓన్ డాటా. సో ఇదే ప్రాసెస్ని, టెంపరేచర్ని చూసే ప్రాసెస్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ సేమ్ టైంకి సేమ్ ప్లేస్లో రిపీట్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ ఒక డాటాని అనలైజ్ చేసి ప్లాట్ చేయడానికి, వాళ్ళ ఓన్ డాటాని, ఓకే, గ్రాఫ్ చేయడానికి. ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రొజెక్షన్ యాంగిల్స్ ఆన్ ద రేంజ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ క్యాన్ బి షోన్ విత్ ఎ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ గార్డెన్ హోస్. సో యాంగిల్ యొక్క ప్రొజెక్షన్ గురించి చెప్పడానికి వాటర్ హోస్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ప్లాంట్స్కి వాటర్ పట్టడానికి వాటర్ హోస్ అనేది స్కూల్లో ఉంటుంది కాబట్టి. A corner of the room may be used to organize learning materials to keep some appropriate reference and other self materials collected by the students. సో ఒక కార్నర్లో ఈ మెటీరియల్స్ కలెక్ట్ చేసినవి, అలాగే యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసినవి, మెటీరియల్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా పెట్టొచ్చు అనమాట. ఓకే,
When some students finish their assigned lesson before the pre-arranged time, they may pick up something from the corner to occupy themselves. వాళ్ళకి ఇచ్చిన పని స్టూడెంట్స్ ముందుగానే చేసినప్పుడు ఈ కార్నర్లో ఉన్న మిగతా మెటీరియల్స్ని వాళ్ళు యూస్ చేసుకొని ఫర్దర్గా ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. In fact, many learning opportunities are available in the school ground, classroom, kitchen, bathroom, markets, on the roads itself. So immediate environment అంటే అదే కదా, మన స్కూల్ గ్రౌండ్లో కానివ్వండి, క్లాస్ రూమ్లో కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి, లేదా మార్కెట్స్, రోడ్స్, వీటన్నిటి మీద కూడా మీకు రిసోర్సెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. Outside the classroom experiences of the learners can be used in teaching learning of science to provide them first-hand experience for enhanced learning and a sense of appreciation to the environment. So environment ni appreciate cheyadaniki, first-hand experience కావడానికి ఇవన్నిటిని మనం యూస్ చేసుకోవచ్చు. It may consist of a wide range of materials. చాలా wide range of materials అనేటివి ఉంటాయి, and natural materials కూడా. Learners should be encouraged to construct and reconstruct their knowledge from observing, classifying, categorizing, questioning, ఇంకా చూసుకున్నట్టయితే రీజనింగ్, ఆర్గ్యూయింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద న్యాచురల్ వరల్డ్ అండ్ పీపుల్ అరౌండ్ దెమ్. సో చుట్టూ ఉన్న ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి కన్స్ట్రక్ట్, రీకన్స్ట్రక్ట్ ఆఫ్ నాలెడ్జ్ చేసుకోవచ్చు. సింపుల్గా అబ్జర్వ్ చేస్తూ, క్లాసిఫై చేస్తూ, కేటగరైజ్ చేస్తూ, అలాగే రీజనింగ్ ఇస్తూ, డిస్కస్ చేస్తూ, ఆర్గ్యూ చేస్తూ, ఇంటరాక్ట్ అవుతూ ఇలా నేర్చుకోవచ్చు. A science teacher should think on the line of flexibility, conceptuality and plurality in designing curricular experiences. So curricular experiences ని డిజైన్ చేసేటప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, సింగులర్ కాకుండా ప్లూరాలిటీ ఉండాలి, కాన్సెప్చువాలిటీ ఉండాలి. ఇది ఫిజికల్ సైన్స్ టీచర్ చూసుకోవాలి. In order to relate teaching learning of physical science with the immediate environment of the learners, a number of carry home activities can be identified as an extension of classroom activity. Many such activities can be suggested, such as స్కూల్ యాక్టివిటీస్ అనేటివి చేయిస్తాం, దాంతో పాటుగా హోంవర్క్ లాగా ఇంట్లో కూడా కొన్ని యాక్టివిటీస్ అనేటివి ఇస్తూ ఉండాలన్నమాట. ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు పిల్లలు ఇలా. సో ఆ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంట్లో చేసే ఈ యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. సో న్యాచురల్ pH ఇండికేటర్స్. Some natural pH indicators that can be used in teaching learning process are beets, turmeric, color change lipstick. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో వీటితోటి న్యాచురల్ pH ఇండికేటర్స్ యొక్క యాక్టివిటీస్ అనేటివి మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోప్ అండ్ డిటర్జెంట్. ఇది కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. సోప్. A soap is a metal salt of fatty acid. The metal can be an alkali metal such as sodium or potassium. These metals are found in the first column of the periodic table of the elements, or the metal such as calcium and magnesium. These metals are found in the second column of the periodic table of the elements. A fatty acid is an organic compound, most often of animal or plant origin. A fatty acid contains a long chain aliphatic carbon skeleton with a carboxylic acid group COOH at its end. Example, a soap is potassium palmitate, CH3CH214 COO- K+. ఓకే, సో ఇది కెమిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ లాగా మనం ఈ యాక్టివిటీ అనేది ఇవ్వచ్చు, సోప్ యొక్క మెటల్స్ ఏంటి అనేసి కనుక్కోవడానికి. ఓకే, సో వాటి వల్ల పీరియాడిక్ టేబుల్ గురించి కూడా ఐడియా అనేది వస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే డిటర్జెంట్స్ హ్యావ్ సమ్ సిమిలారిటీస్ బట్ ఆర్ ఆఫెన్ ఆఫ్ సింథటిక్ ఒరిజిన్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ సోప్ అనేది యానిమల్ ఆర్ ప్లాంట్ ఒరిజిన్ అయితే డిటర్జెంట్ అనేది సింథటిక్ ఒరిజిన్ కిందకు వస్తుంది. దే ఆర్ నాట్ మేడ్ ఇన్సాల్యుబుల్ బై మినరలైజ్డ్ వాటర్. ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఏ డిటర్జెంట్ కంటైన్స్ ఎ మోర్ హైలీ ఐకానిక్ గ్రూప్. ఇట్ మే హ్యావ్ ఎ సల్ఫేట్ ఆర్ సల్ఫోనేట్ గ్రూప్. సో సల్ఫేట్ లేదా సల్ఫోనేట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ కార్బోక్సిలిక్ గ్రూప్ అనేది ఉండదు. కానీ మనకి సోప్లో మాత్రం కార్బోక్సిలిక్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, సో డిటర్జెంట్ యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, సోడియం లారెల్ సల్ఫేట్. ఓకే, సో ఇలా మనము కెమిస్ట్రీకి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేకింగ్ సోడా. Baking soda is a chemical compound of sodium bicarbonate. Sodium bicarbonate is a chemical compound with the formula NaHCO3. It is a salt composed of sodium ions and bicarbonate ions. Sodium bicarbonate is a white solid that is crystalline but often appears as a fine powder. So baking soda intlo andarki
తెలిసిందే, చూసే ఉంటారు. సో ఈ బేకింగ్ సోడాలో ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది, అదేంటి సోడియం బైకార్బోనేట్. ఓకే, ఈ సోడియం బైకార్బోనేట్ అనేది NaHCO3 తోటి మనము రిప్రజెంట్ చేస్తాం. సో ఈ NaHCO3లో మనకి సాల్ట్ కంపోజ్డ్ సోడియం అయాన్స్ ఉంటాయి, అలాగే బైకార్బోనేట్ అయాన్స్ అనేటివి ఉంటాయి. సో ఒక వైట్ సాలిడ్ క్రిస్టలైన్ లాగా ఉంటుంది. సో మనకు కనిపించడం అయితే ఫైన్ పౌడరే. మీరు బేకింగ్ సోడా చూసారనుకోండి, పౌడర్ లానే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్, ఫర్ క్లీనింగ్ ఆర్ ఇన్ టూత్ పేస్ట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే యూట్యూబ్లో కూడా క్లీనింగ్ హ్యాక్స్ అనేవి వస్తాయి, బేకింగ్ సోడా యూజ్ చేస్తారు. అండ్ అలాగే మనకి కుకింగ్లో యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో టూత్ పేస్ట్లో కూడా యూజ్ అవుతుంది. అందుకే ఒక్కోసారి టూత్ పేస్ట్ యూజ్ చేసి కూడా క్లీనింగ్ అనేది చేస్తారు. సో ఇంకోటి చూసుకున్నట్టయితే వాషింగ్ సోడా. సోడా ఈజ్ ద కెమికల్ కాంపౌండ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ Na2CO3. సో బేకింగ్ సోడా ఏమో NaHCO3, వాషింగ్ సోడా ఏమో Na2CO3. సోడియం కార్బోనేట్ అవుతుంది, బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ అవుతుంది. ఈజ్ ద వాటర్ సాల్యుబుల్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బనిక్ యాసిడ్. సో ఇదే మనకి వాటర్ సాల్యుబుల్ సోడియం సాల్ట్ అవుతుంది విత్ కార్బనిక్ యాసిడ్. ఓకే, ఇట్ అకర్స్ మోస్ట్ కామన్లీ యాజ్ ఎ క్రిస్టలైన్ హైడ్రేట్ విచ్ రెడీలీ ఎఫ్లోరెసెస్ టు ఫార్మ్ ఏ వైట్ పౌడర్, ద మోనోహైడ్రేట్. సో ఇది కూడా మనకి క్రిస్టలైన్ ఫామ్లోనే ఉంటుంది, కానీ మోనోహైడ్రేట్ ఫామ్లో వైట్ పౌడర్ లానే కనిపిస్తుంది. వాషింగ్ సోడా క్యాన్ బి యూజ్డ్ టు రిమూవ్ స్టబన్ స్టెయిన్స్ ఫ్రమ్ లాండ్రీ ఎక్సెట్రా. సో వాషింగ్ సోడా మనము స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, కాన్సన్ట్రేషన్, సాల్యుబిలిటీ ఎక్సెట్రా అనేది కామన్ సాల్ట్లో ఉంటుంది మనకి. సో నెక్స్ట్ మనకి లభించే ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో రిసోర్సెస్ దేని గురించి తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ గురించి. సో పళ్ళు కూడా మనకి ఈజీగా దొరికేటివి. ఫ్రూట్ ఈజ్ ద స్వీట్ ఫ్లెషీ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. సో ఫ్రూట్ అంటే ఏంటి, మనకి ప్లాంట్స్ నుంచి వచ్చేది తినే పదార్థం. ఓకే, ఇట్ జనరల్లీ కంటైన్స్ సీడ్స్ అనేటివి ఉంటాయి ఫ్రూట్స్లో. ఫ్రూట్స్ ఆర్ యూజువల్లీ ఈటెన్ రా, ఆల్దో సమ్ వెరైటీస్ క్యాన్ బి కుక్డ్. సో ఫ్రూట్స్ అనేటివి మనం జనరల్గా రాగా తినేస్తాం, పచ్చిగా తినేస్తాం. కొన్నిటిని మనం కుక్ చేసి కూడా తినొచ్చు. దే కమ్ ఇన్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్, షేప్స్ అండ్ ఫ్లేవర్స్. సో ఫ్రూట్స్లో మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి. కామన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఇంక్లూడ్. సో కామన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటి, మనకి యాపిల్స్ దొరుకుతాయి, పియర్స్ దొరుకుతాయి. సిట్రస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్యామిలీకి చెందిన వాటిలో ఆరెంజెస్, గ్రేప్ ఫ్రూట్స్, మ్యాండరిన్స్, లైమ్స్ ఇవి వస్తాయి సిట్రస్ కింద. స్టోన్ ఫ్రూట్లో చూసుకున్నట్టయితే నెక్టరిన్స్, అప్రికాట్స్, పీచెస్, ప్లమ్స్. ట్రాపికల్ అండ్ ఎగ్జాటిక్లో చూసుకున్నట్టయితే బనానాస్, మ్యాంగోస్ వస్తాయి. అలాగే బెర్రీస్లో చూసుకుంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ ఇలా. మెలన్స్లో వాటర్ మెలన్స్, రాక్ మెలన్స్, హనీ డ్యూ మెలన్స్ అండ్ టొమాటోస్ అండ్ అవకాడోస్ కూడా. వాటి ద్వారా ఫ్రూట్స్ మీద అవగాహన వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఫైబర్. A thread or filament from which vegetable tissue, mineral substance or textile is formed. సో ఫైబర్ అంటే ఏంటి, వెజిటేబుల్ టిష్యూ అన్న అవ్వచ్చు, మినరల్ సబ్స్టాన్స్ అన్న అవ్వచ్చు, లేదా ఒక టెక్స్టైల్ యొక్క ఫార్మేషన్ అన్న కావచ్చు. డైటరీ మెటీరియల్ కంటైనింగ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ సెల్యులోస్, lignin and pectin that are resistant to the action of digestive enzymes. సో ఈ ఫైబర్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో దాని గురించి కూడా ఇక్కడ మనము యాక్టివిటీస్ లాగా ఇవ్వచ్చు. ఇట్ క్యాన్ హెల్ప్ టు ప్రివెంట్ హార్ట్ డిసీజ్, డయాబెటీస్, వెయిట్ గెయిన్. సో ఫైబర్ మనకి హార్ట్ డిసీజ్, డయాబెటీస్, వెయిట్ గెయిన్ నుంచి ప్రివెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫైబర్ క్యాన్ లోవర్ బ్లడ్ షుగర్, కట్ కొలెస్ట్రాల్ అండ్ ప్రివెంట్ కొలన్ క్యాన్సర్. సో క్యాన్సర్కి, అలాగే కొలెస్ట్రాల్ కటింగ్కి అండ్ అలాగే లో బ్లడ్ షుగర్కి కూడా ఫైబర్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పులీస్, జనరేటర్స్, వాషింగ్ మెషిన్స్ ఎక్సెట్రా ఇవి పులీస్ కిందకు వస్తాయి. ప్రొజెక్టర్స్లో షటిల్ కాక్, బ్యాడ్మింటన్ బాల్, లాంగ్ జంప్ అథ్లెట్స్, గోల్ఫ్ బాల్, బాస్కెట్బాల్ ఎక్సెట్రా వీటిని మనం వేయొచ్చు. లెన్సెస్ అండ్ మిర్రర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే డ్రైవర్ సైడ్ మిర్రర్ ఇన్ వెహికల్స్ గురించి చెప్పొచ్చు. కెమెరా, సన్ గ్లాసెస్, ప్రొజెక్టర్స్ అనేటివి చూపించవచ్చు. ఫిల్టర్స్ గురించి చెప్పాలంటే కాటన్, వూల్, జూట్ వీటి గురించి చెప్పొచ్చు. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఎనర్జీ టు ద అదర్, వీటి కోసం ఆల్ మెషిన్స్ అరౌండ్ అస్ని యూజ్ చేయొచ్చు, మన చుట్టూ ఉన్న మెషిన్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే పులీస్ గురించి చెప్పడానికి వీటిని యూజ్ చేయొచ్చు, ప్రొజెక్టైల్స్ గురించి చెప్పడానికి వీటిని, లెన్స్ అండ్ మిరర్స్ని చెప్పడానికి వీటిని, ఫిల్టర్స్ కోసం వీటిని, అండ్ అలాగే ఒక ఫామ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫామ్కి ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్పడానికి చుట్టూ ఉన్న మెషిన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, చూసుకుంటే ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్, రిపిల్స్ ఇన్ ఏ వాటర్ స్లాష్ ట్యాంక్ రిజర్వాయర్ ఎక్సెట్రా. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటర్ ట్యాంక్లో రిపిల్స్ గురించి, రిజర్వాయర్లో రిపిల్స్ గురించి చూపించవచ్చు. నెక్స్ట్ ఏంటి, లిస్ట్ సమ్ ఆఫ్ ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ యూ, ఫిజికల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, ఈ చేంజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లిస్ట్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇంతకుముందు చూసాం కదా,
యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మనకి బేకింగ్ సోడా, వాషింగ్ సోడా ఇలాంటివి చూపించవచ్చు. లొకేట్, అబ్జర్వ్ అండ్ నోట్ డౌన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద levers/machines, pulleys, gears అండ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఇక్కడ ఇంతకుముందు మనం ఈ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, వాటిని నోట్ డౌన్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు, అలా కూడా నేర్చుకోవచ్చు. లాస్ట్లో లిస్ట్ థింగ్స్ ఎట్ హోమ్ విచ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ టాపిక్ కోసం గుడ్ కండక్టర్స్ ఏంటి, బ్యాడ్ కండక్టర్స్ ఏంటి, ఇంట్లో దొరికే వస్తువులలో అనేది లిస్ట్ చేయొచ్చు. మేక్ మెజర్మెంట్స్ లెంత్ వైజ్, వాల్యూమ్ వైజ్, ఏరియా వైజ్ ఆఫ్ సమ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. కొన్ని సాలిడ్స్ అండ్ లిక్విడ్స్కి మెజర్మెంట్స్ అనేటివి చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము యాక్టివిటీస్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియోలో లెర్నింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాము. ఎలాంటి యాక్టివిటీస్ మనం ఇవ్వచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి చూసాం. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, అలాగే వీడియో అర్థమైనట్టు అనిపిస్తే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.